అదే ఇంతకుముందు చెప్పినట్టే ఆ, మా కొనిదెల దగ్గుబాటి అల్లు అర్జున్. ఆ, నాకు ఈ క్యారెక్టర్ రాస్తున్నప్పుడే నాకు చాలా చాలా ఫన్నీగా అనిపించింది. బేసిక్గా మనిషి చూడడానికి బాగుండాలి, కాకపోతే ఒక ఎడ్డితనం ఉండాలి. అండ్ అన్నిటికీ మించి ఆ, రమేష్ గారి ముందు యాక్టింగ్లో నిలబడాలి. అది అది నిజంగా నాకు సెట్లోకి వెళ్ళేంత వరకు కూడా నాకు డౌటే. అంకిత్ చెప్తూనే ఉన్నా, అంకిత్ చూసుకో బ్లాంక్ అవుతుంది. ఫస్ట్ థింగ్ బ్లాంక్ అవుతారు. ఏ ఆర్టిస్ట్ అయినా సరే ఫస్ట్ థింగ్ బ్లాంక్ అవుతారు. బ్లాంక్ అయితే గాన్. అదే చెప్తున్నా, బ్లాంక్ అవ్వద్దు. బట్ సర్ప్రైజింగో షాకింగో తెలియదు కానీ ఫస్ట్ షాట్కే అర్థమైపోయింది ఎలా ఉండబోతుంది ఆ సినిమా, ఎలా ఉండబోతుంది, అర్జున్ సుబ్రహ్మణ్యం ఎలా ఉండబోతారో అర్థమైపోయింది. వీళ్ళిద్దరూ లేకపోయినంటే నాకు టార్చర్ మామూలుగా ఉండదు షూట్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అంకిత్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈ సినిమాని ముందుకు తీసుకెళ్తున్న డిజిటల్, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వాళ్ళందరికీ, సినిమా చూసి మౌత్ టాక్ స్ప్రెడ్ చేస్తున్న ఆడియన్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఓ పెద్ద తుఫాన్ వచ్చినా అండి, పెద్ద వృక్షానికి అది నిలబడిపోద్ది, దానికి ఏం ప్రాబ్లం ఉండదు. కానీ ఆ పెద్ద వృక్షం పక్కనున్న చిన్న మొక్క కూడా బెదరదండి. ఎందుకంటే ఆ వృక్షం పక్కనున్న వృక్షం అడ్డేస్తుంది ఆ గాలిని కానీ ఆ తుఫాన్ని కానీ. నా కెరియర్కి ఆ పెద్ద వృక్షం రావు రమేష్ గారండి. ఈరోజు నాకు వస్తున్న కాంప్లిమెంట్స్ కానీ, ఈరోజు నన్ను అందరూ చాలా బాగా చేసావు అన్నది, నేను ఆయన పక్కన ఆ 70mm స్క్రీన్లో సగం పంచుకోవడం వల్లే, ఆయన నాకు షూట్లో ఇచ్చిన స్పేస్ వల్లే. నేను ఇది ఆల్రెడీ చెప్పానండి. నిజంగా ఆయన అంటే మనం ఎవరినన్నా తెర మీద చూసినప్పుడు ఒక ఆడియన్గా ఒక ఇష్టం ఇవన్నీ క్రియేట్ అవుతాయి. అబ్బా ఏం చేస్తున్నారు అసలు, ఇవన్నీ ఫీలింగ్స్ ఖచ్చితంగా మనలో ఉంటాయి. బట్ ఆయనతో పని చేశాక ఒక ఇష్టం డెవలప్ అయిపోయిందండి. సార్, నేను షూట్ అయిపోయిన తర్వాత చాలా మిస్ అయ్యాను సార్ మిమ్మల్ని, నిజంగా చెప్తున్నా ఇది. బికాజ్ కంటిన్యూస్గా షూట్ చేసామండి మేము. అండ్ ఎప్పుడైతే షూట్ ఫటఫట అయిపోయింది, ఇంకా ఏదో తెలియని చిన్న వెళ్తుండేది, అంత కనెక్ట్ అయ్యాను సార్తో. నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చెప్పాను, మీరు సినిమా చూసి ఉంటారు ఆల్రెడీ. సినిమాలో నేను అతన్ని సుబ్రహ్మణ్యం అని పిలవాలి. అలా పిలుస్తూ 2-3 సీన్లో తెలియకుండా నాన్న అనేసేవాడిని. ఆ సీన్లో సుబ్రహ్మణ్యం అనాలి, కానీ నాన్న అని వచ్చేసేది. దానివల్ల ఇంకో 1 more అయ్యేది. అంత కనెక్ట్ అయ్యేవాడిని. అండ్ సార్ నన్ను షూట్ అయిపోయిన ప్రతి రోజు ది వే హీ యూస్ టు గ్రీట్ మీ, అదొక ఈరోజు నువ్వు బాగా చేసావు అనడానికి ఒక చిన్న సంతకంలా అనిపించేది నాకు. నన్ను ఎంకరేజ్ చేయడానికి రోజు గ్రీట్ చేసేవారు. అసలు సార్ నన్ను గ్రీట్ చేసే విధానంతోనే అసలు ఏదైతే అన్నయ్య లక్ష్మణ్ బ్లాంక్ అవ్వద్దు అన్నారో, నాకు బ్లాంక్ అవ్వడానికి అసలు ఆ పరిస్థితే రాలేదండి. ఎందుకంటే ఆయన అంత కంఫర్ట్ ఇస్తూ, అంత స్పేస్ ఇస్తూ, బాగా చేద్దాం, సీన్ ఇంకా బాగుండాలి అన్నట్టు ఉన్నప్పుడు అసలు ఐ ఫెల్ట్ సో గుడ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ ఐ కాంట్ టెల్ యూ హౌ హ్యాపీ మై పేరెంట్స్ ఆర్. రావు రమేష్ గారు పక్కన చేశారు. మా నాన్నకి వస్తున్న ఫోన్స్ కానీ, మా నాన్నగారు గవర్నమెంట్ టీచర్ అండి, ఆయనకి వస్తున్న ఫోన్స్ కానీ. సో ఐ ఫీల్ సో బ్లెస్డ్ ఫర్ దిస్. అండ్ కొంచెం టైం తీసుకుంటానండి. థ్యాంక్ యూ మీ అందరికీ తెలుసు నాకు ఈ మంత్ ఎంత స్పెషలో. చాలామందికి థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను. ఈరోజు నేను ఇక్కడ ఉండడానికి చాలామంది కారణం. నేను రీసెంట్గా చిరంజీవి గారిని కలిసి అదృష్టం దక్కిందండి నాకు. ఆయన కలిసినప్పుడు ఆయన అందరితో మాట్లాడుతూ ఒక మాట చెప్పారండి, కృతజ్ఞత అన్నది ఎంత ఇంపార్టెంటో, కృతజ్ఞతకి మించింది ఏమీ లేదు అని. అది చెప్తూ దేని పట్ల కృతజ్ఞత ఉండాలి అన్నది అసలు ఆ ప్రశ్నే అరైజ్ అవ్వకూడదు. పొద్దున్న నిద్ర లేచిన తర్వాత దిండుకు కూడా కృతజ్ఞతగా ఉండొచ్చు. అసలు మనిషిగా పుట్టడమే ఒక పెద్ద ఇది. దానికంటే మించిన కృతజ్ఞత, దానికి అంతకంటే పెద్ద కారణం ఏముంటుంది. ఈరోజు అంటే ఎగ్జాక్ట్ ఆయన చెప్పిన మాటలు ఇవేయండి. ఈరోజు నా మనసు నిండా అది నిండిపోయి ఉందండి. అండ్ ఈరోజు నేను ఇక్కడ నుంచోడానికి చాలా మంది కారణం అండి. మీకు తెలుసు, ఈ మంత్ దిస్ హ్యాస్ బీన్ సో స్పెషల్ ఫర్ మీ రైట్ ఫ్రమ్ కమిటీ కుర్రోళ్ళు August 9th నుంచి.
రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో నన్ను ఒక క్వశ్చన్ అడిగారండి, కష్టమా అదృష్టమా అని. మనకు కూడా చెప్పకుండా, కొన్నిసార్లు మనకు కూడా తెలియకుండా, మనం వాళ్ళని అడగకుండా ఎక్కడో మన గురించి ఒక మాట సాయంగా ఒక మాట చెప్తారు వాళ్ళు వెళ్ళి. అండ్ అది మనం అడగకుండా కూడా ఏ స్వార్థం లేకుండా మనకి మంచి జరగాలని వెళ్ళి మన గురించి ఒక మాట చెప్పడం ఇవి చేస్తూ ఉంటారు. వాళ్ళ మంచితనమే మనకు అదృష్టమేమో అని నేను నమ్ముతూ ఉంటాను గట్టిగా. నేను ఎంత కష్టపడినా వాళ్ళ మంచితనం నాకు అదృష్టం. అది తోడు లేకపోతే నేను ఈరోజు ఉండేవాడిని కాదు. నేను అలా నా లైఫ్లో నేను అడగకుండా, నాకు తెలియకుండా మాట సాయం చేసిన వాళ్ళు ఉండడం నా అదృష్టం అండి. అప్పు తీసుకున్నప్పుడు వడ్డీ కూడా లేకుండా, అరే నీకు కుదిరినప్పుడు ఇవ్వరా అని డబ్బులు ఇచ్చిన స్నేహితులు ఉండడం నా అదృష్టం అండి. అసలు ఏ బాధ పడకుండా, ఎప్పుడు లో ఫీల్ అవ్వకుండా చూసుకునే కుటుంబం ఉండడం నా అదృష్టం అండి. అండ్ ఈ మాట కొన్నిసార్లు అది మాట సాయం కావచ్చు, కొన్నిసార్లు డబ్బు సాయం కావచ్చు, కొన్నిసార్లు భుజం తట్టి ధైర్యం ఇవ్వడం కావచ్చు. ఇలా నా లైఫ్లో చాలామంది ఉన్నారండి. ఒకనొక టైంలో నేను కొన్ని క్రిటికల్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు అబ్బా ఇంకా మానేసి నేను జాబ్ చూసుకోలేమో అనుకున్న టైంలో నాకు కంటెంట్ ఎగ్జిక్యూటివ్గా పార్ట్ టైం జాబ్ ఇచ్చిన రామ్ తల్లూరి గారికి అండ్ నిహారిక గారికి, వాళ్ళ నా లైఫ్లో ఉండడం నా అదృష్టం అండి. అండ్ ఈ సినిమాకి మా అదృష్టం తబితా సుకుమార్ గారండి. ఆవిడ మంచితనం, మేము ఎంతో కష్టపడి సినిమా చేసాం, అది అందరికీ తెలుసు, అందరూ కష్టపడి సినిమా చేస్తారు. బట్ ఈ సినిమాకి మా అదృష్టం ఈవిడ మంచితనం మాకు అదృష్టం. అండ్ ఎంత కష్టపడి ఒక కొండపైకి ఎక్కినా అండి, ఎస్పెషలీ ఇలాంటి అన్కన్వెన్షనల్ ఇండస్ట్రీస్లో, ఇప్పుడు వేరే చోట్లయితే నువ్వు ఎగ్జామ్ బాగా రాస్తే రావాల్సిన మార్కులు ఖచ్చితంగా వచ్చేస్తాయి. కానీ ఇక్కడ అలా కాదు, నువ్వు ఎంత బాగా చేసినా రావాల్సిన రిజల్ట్ అన్నది చాలా వాటి మీద డిపెండ్ అవుతూ ఉంటుంది. సో ఎంత కష్టపడి కొండపైకి ఎక్కి ఏం చేసినా ఒక పాయింట్ వస్తుందండి. ఆ పాయింట్లో నువ్వు ఏమీ చెయ్యలేవు. ఒక పాయింట్ దగ్గర ఎవరో ఒకళ్ళు ఆల్రెడీ ఆ కొండపైన ఉన్నవాళ్ళు నీ కిందకి చెయ్యి అందించి పైకి లాగాలి. ఆ చెయ్యి మాకు అందించింది తబితా సుకుమార్ గారు. ఈరోజు ఈ సినిమా స్థాయిలో ఉండడానికి కారణం, మళ్ళీ చెప్తున్న, రామ్ చరణ్ గారి ట్రైలర్ లాంచ్ చేయడం కానీ, సుకుమార్ గారు కానీ, అల్లు అర్జున్ అన్న కానీ వచ్చి సినిమాకి బస్ క్రియేట్ చేయడం, ఇంత జనాల్లోకి సినిమాకి వెళ్ళడానికి కారణం తబితా సుకుమార్ గారు. మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మా కెరియర్లు సెట్ చేస్తారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాలో పనిచేసిన అందరికీ, టెక్నీషియన్స్, సినిమాటోగ్రఫర్ బాలరెడ్డి అన్న సెట్లో అసలు ఎంత జోవియల్గా, జనరల్గా సినిమాటోగ్రఫర్స్ కొంచెం ఏదైనా అటు ఇటు అయితే ఫ్రస్ట్రేటెడ్గా అది ఉంటారు, బట్ ఆయన అసలు ఎంత జోవియల్గా ఉంటూ, ఆయన ఫ్రస్ట్రేట్ అయినా జోవియల్గానే ఉండేది. అసలు హీస్ టు మేక్ ఎవ్రీబడి అసలు బాలరెడ్డి అన్న, లక్ష్మణ్ అన్న డియో ఇద్దరు, అసలు వీళ్ళిద్దరు కాంబినేషన్ భలే ఉండేది సెట్ మీద, చాలా బాగా అనిపించేది. అండ్ దెన్ మై ప్రొడ్యూసర్స్, పీబీఆర్ సినిమాస్ త్రిమూర్తులు అంటూ ఉంటామండి, ఋషి గారు అండ్ ప్రసాద్ గారు, బుజ్జి గారు, అండ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ గోపాల్ గారు కూడా. వీళ్ళు సినిమాని స్టార్ట్ చేసిన విధానం అన్కాంప్రమైజింగ్గా, అసలు మనం ఎక్కడా తగ్గేది లేదు క్వాలిటీలో అన్నట్టు తీసిన విధానం. అండ్ కొన్ని క్రిటికల్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మోహన్ అన్న వచ్చి ఆ సినిమాని ఆదుకున్న విధానం. మోహన్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ద వే యూ స్టెప్డ్ ఇన్ అండ్ ద వే యూ అక్కడి నుంచి, అంటే ఒడిదుడుకులు ప్రతి సినిమాకి ఉంటాయండి, అలాగే ఈ సినిమాకి కూడా ఉంటాయి. అండ్ మధ్యలో ఎలక్షన్స్ రావడం, ఫండ్, వాట్ ఎవర్ ఎగ్జాక్ట్గా క్లియర్గా తెలీదు, బట్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ అండి దట్ సంబడి లైక్ మోహన్ అన్న స్టెప్డ్ ఇన్. అండ్ ఈ సినిమా ఈరోజు ఆ చిన్న బ్రేక్ వచ్చిన తర్వాత కూడా అంతే శరవేగంగా మళ్ళీ ముందుకెళ్ళడానికి కారణం మోహన్ అన్న. అండ్ దెన్ ప్రొడ్యూసర్స్కి చాలా చాలా థ్యాంక్స్, అందరికీ నన్ను ఈ సినిమాలో చూస్ చేసుకున్నందుకు. అండ్ వీళ్ళిద్దరి బాండ్ గురించి చెప్పాలండి, శ్రీహర్ అన్న, లక్ష్మణ్ అన్న, వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అంటారు కానీ ఒకే తల్లికి పుట్టకపోయినా రామ్ లక్ష్మణ్లా అనిపిస్తూ ఉంటారు నాకు. వీళ్ళిద్దరు బాండ్ చూస్తుంటే భలే అనిపించేదండి. అసలు నాకు తెలిసి ఈ ఒక్క వర్డ్లో చెప్పాలేమో, లక్ష్మణ్ అన్న కోసం శ్రీహర్ అన్న నిలబడిపోయాడు. గత 2 సంవత్సరాలుగా నిలబడిపోయాడు, అంతే, అలా ఉండిపోయారు ఇద్దరు.
చాలా బాగా అనిపిస్తుంది వీళ్ళిద్దరిని చూస్తే. అండ్ వీళ్ళిద్దరికి ఒక హనుమంతుడు ఉన్నాడండి, అది హర్ష. హర్ష యూ హ్యావ్ టు కమ్ ఐ గెస్. ప్లీజ్ ఒకసారి హర్ష, మేబీ లక్ష్మణ్ అన్న మాట్లాడినప్పుడు హర్ష అని మాకున్న అసిస్టెంట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో హర్ష అండి. అసలు వీళ్ళిద్దరికి అసలు సినిమా మొత్తం అన్ని పనులు, నలుగురు చేసే పనులు హర్ష ఒక్కడే చేసేవాడు. చాలా బాగా అనిపించేది. అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ శ్యామ్ గారికి, స్వరూప్ అన్నకి, అండ్ దెన్ సత్య అన్నకి, వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్. కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ నిష్మా గారికి, మా ఆర్ట్ డైరెక్టర్ సురేష్ గారికి, అండ్ దెన్ ఎడిటర్ నాగేశ్వర్ రెడ్డి గారికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇంకెవరినన్నా మర్చిపోయి ఉంటే నన్ను క్షమించాలి. ఇంకో విషయం ఒక్కటి చెప్పాలండి, మేము మా టీం అంతా కూడా ఒకటి నమ్మాము. మారుతీనగర్ సుబ్రహ్మణ్యం పాట కానీ, టైటిల్ ట్రాక్ ఫస్ట్ రావు రమేష్ సార్ పాట కానీ, మేడం సార్ మేడం అంతే కానీ, ఆడియో చాలా జనాల్లోకి వెళ్తే మనకు ఆ బజ్ క్రియేట్ అవుతుంది, ఎవరి దగ్గరికి అయినా వెళ్ళి మనం సాయం అడగగలుగుతాం, సినిమాకి ఆ బజ్ క్రియేట్ అయితే అని మేము గట్టిగా నమ్మినప్పుడు అండి మేము టీం అంతా డిసైడ్ అయ్యాం వీ హ్యావ్ టు టేక్ దిస్ అండ్ షేర్ ఇట్ అని. అప్పుడు నేను నా ఫ్రెండ్స్ కంటెంట్ క్రియేటర్స్ అండ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కి వీళ్ళకి మెసేజ్ చేయడం జరిగింది. నేను కెన్ యూ ప్లీజ్ షేర్ దిస్ సాంగ్, ప్రమోట్ చేస్తారా అని. అందరూ ఆ ఒక్క మెసేజ్తో చాలా మంది పెట్టారండి స్టోరీల్లో. అలా ఓవర్ నైట్ 1-3 డేస్లోనే చాలా మందికి తీసుకెళ్ళిపోయారు ఆ సాంగ్. మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళందరూ పెట్టి నన్ను తీసుకెళ్ళారు, ఆ సాంగ్ జనాల్లోకి తీసుకెళ్ళడం చేశారు. దీప్తి సునైనాకి, వర్ష డిసూజా అండ్ మై ఫ్రెండ్ బబ్లు అండ్ వాళ్ళు సపోర్ట్ చేసిన విధానం, వీళ్ళందరే నా బ్యాక్గ్రౌండ్ అండి. ఇందాక నేను చెప్పిన వాళ్ళందరూ, నాకు మాట సాయం చేసిన వాళ్ళు, వీళ్ళందరే నా బ్యాక్గ్రౌండ్ ఈరోజు. వీళ్ళందరూ లేకపోతే నేను ఈరోజు ఇక్కడ ఉండేవాడిని కాదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కళ్యాణ్ అన్న, యూ గేవ్ మీ అ బ్రిలియంట్ సాంగ్. భూమి ఉన్నంత కాలం మేడం సార్ మేడం అంతే సాంగ్ నాదే. అది చాలా బాగా అనిపిస్తుంది ఆ ఫీలింగ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రమ్య, ఇట్ వాస్ లవ్లీ వర్కింగ్ విత్ యూ. అండ్ మా కలరాని, మా అమ్మ ఇంద్రజ గారు, ఈవిడ వల్లే నేను ఆల్రెడీ చెప్పా ప్రీ రిలీజ్ ఈవెంట్లో, ఆ మాట సాయం చేసింది ఈ సినిమాకి. నా అదృష్టం ఈవిడే. బికాజ్ ఎక్కడో నేను 2 రోజులు షూట్ చేశా, సంవత్సరం గడిచిపోయింది. ఆవిడ ఎంతో మందిని కలుస్తూ ఉంటారు. వచ్చి ఆఫీస్లో లక్ష్మణ్ గారికి ఇప్పుడు ఒక అబ్బాయితో చేశాను, ఆ అబ్బాయిని తీసుకోండి అని చెప్పాల్సిన అవసరమే లేదు ఆవిడకి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్, ఇట్ మీన్స్ ఎ లాట్. అండ్ లక్ష్మణ్ అన్న, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. ఎంతో నేర్చుకున్నానండి లక్ష్మణ్ అన్న దగ్గర నుంచి. ఆయన ఈ సినిమాకి పెట్టిన ఎఫర్ట్స్, ద వే హీ హెస్ పుట్ ఎవ్రీ షాట్ మీద ఆయన పెట్టిన ఎఫర్ట్స్, అండ్ ఎంత నిజాయితీగా ఈ సినిమా తీశారో. ఒకటే అనేవారు, నన్ను నమ్ము డార్లింగ్, నన్ను నమ్ము అన్న, ఇది ఇలా చేయొచ్చా అంటే, యా డార్లింగ్ నన్ను నమ్ము, ఇలా చేద్దాం అన్నప్పుడు, అన్న నేను నమ్మాను, అసలు ఐఎమ్ సో హ్యాపీ దట్ వీ ట్రస్టెడ్ యూ అండ్ యూ లెట్ దిస్ షిప్ సో వెల్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి థియేటర్స్లోకి చూడండి. నిన్న మేము వెళ్ళి థియేటర్ రెస్పాన్సెస్ అటు ఇటు తిరుగుతున్నప్పుడు వాళ్ళందరూ నవ్వుతుంటే చాలా 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 బాగా అనిపించిందండి. ఆ కిక్కే వేరు, జనాలను నవ్వించగలిగితే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా వాళ్ళందరికీ మళ్ళీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.